ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ పెంపును స్వాగతిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 3 నెలలలో కార్మికులకు 21% ఫిట్మెంట్ పెంచిందన్నారు. కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లిస్తూ వారి జీత భత్యాలు పెంచే కార్యక్రమం చేపట్టి వారికి అండగా నిలుస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ట్రీట్మెంట్ ప్రకటించిన సందర్భంగా ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారికి, భట్టి విక్రమార్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆర్టీసీ కార్మికులకు చాలా శుభ పరిణామం. ఇలా ఇంకోటి కూడా ప్రజలలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఒకటి అనాలోచిత విధాన్ని తీసుకొని ప్రజలకు ఒక సంకేతం పంపుతోంది. అయ్యో ఇక వత్తలేదు కదా, ₹0 అన్నారు కదా, వత్తలేదు బిల్లులు అని చెప్పి అవహేళన చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. మరి ఎవరికైతే ఇలా 0 బిల్లు రాలేదో వాళ్ళందరికీ కూడా తప్పకుండా 0 బిల్లు వస్తుంది. దానికి ఒక సమయం అంటూ లేదు. మీకు 0 బిల్లు వచ్చేంత వరకు కూడా ఇలా మీరు కార్యక్రమాన్ని తీసుకొని 0 బిల్లు వచ్చే వరకు ₹1 బిల్లు లేకుండా చేసే వరకు సమయం ఉందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ, మరి మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తున్నాం. మీరు మరోసారి చెస్ అధికారులను కానీ లేకుండా మండల ప్రజా పరిషత్ అధికారులను కానీ కలిసి మీ యొక్క బిల్లును, రేషన్ కార్డును, ఆధార్ కార్డును 3 లింక్ చేసి మళ్ళీ ఒకసారి మీరు చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చేసే బాధ్యత కూడా మా పైన ఉందని చెబుతూ, మరి ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఈ ప్రభుత్వం మీకోసం ఉంది, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పి మండల ప్రజానికాలందరూ కూడా తెలియజేస్తూ